Good morning, aspirants. Welcome back to our YouTube channel, Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. So, as a part of our TGPSC Group 1 preparation, Telangana Movement classes and we start చేస్తాను చెప్పాను కదా. Yes, today onwards we are going to start our preparation. సో నిన్ననే స్టార్ట్ చేస్తాను అని చెప్పాను, బట్ చెప్పాను కదా కోల్డ్ అయింది అని. సో ఈరోజు కొంచెం ఓకే నాకు, సో అందుకే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ సిలబస్ డిస్కషన్. ఓకే, సో మనకు కంప్లీట్గా సిలబస్ ఎలా ఉంది, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేసుకుందాము. సో ఎలా ప్లాన్ చేస్తాము, ఓకే, మనం సిలబస్ని ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, నా బుక్ వచ్చేసి ఎస్ రాజు బుక్. మీరు ఇంకా వేరే బుక్ ఏదైనా చదివి ఉంటే మాత్రం అదే కంటిన్యూ చేయండి. ఓకే, డోంట్ చేంజ్ యువర్ బుక్. ఓకే, అండ్ నేను మాత్రం చెప్పేది మాత్రం ఈ బుక్లో నుండి. ఓకే, సి ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను 3 phases ఉంటాయి ఇది. సో ద ఫస్ట్ ఫేజ్ ఇస్ ఐడియా ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 1948 to 1970. ఓకే, సో దీంట్లో మొత్తం మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? ద 5 chapters. ఓకే, ఒక్కొక్క చాప్టర్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ చాప్టర్ ఇక్కడ ఏంటి మనకి, ఇది మొత్తం కల్చర్కి రిలేటెడ్. ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, సోషల్ కండిషన్స్, కల్చరల్ కండిషన్స్, పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్. ఓకే, ఇక్కడ వరకు కూడా మనకి కల్చర్ పార్ట్ అనమాట కంప్లీట్గా. సో మనం ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అంటే రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జింగ్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది మొత్తం మనకు ఆల్రెడీ కల్చర్లో పార్ట్ కాబట్టి నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇట్ లాస్ట్. ఓకే, ఫస్ట్ మనం క్లాసెస్ స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి, రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జింగ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం క్లాసెస్. ఓకే, డే 1. నెక్స్ట్ మల్కీ అండ్ నాన్ మల్కీ మూమెంట్, 7th నిజాం ఫార్మన్ ఆఫ్ 1919 అండ్ డెఫినేషన్ ఆఫ్ ముల్కీ. నిజాం సబ్జెక్ట్ లెగ్యూమ్ 1935, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. Merger of Hyderabad state into Indian Union in 1948. Military rule and Vellodi rule, violation of Mulki rules and its implications. Okay, మొత్తం 7 topics. ఇది చాప్టర్ 1లో ఉంటుంది మనకి. ఓకే, క్లియర్? నౌ చాప్టర్ 2 is about Hyderabad state in independent India, formation of popular ministry under Burugula Ramakrishna Rao, 1952 Mulki agitation, City College incident, Justice Pingal Jagan Mohan Reddy committee report, initial debates and demand for Telangana state, Fazal Ali commission, Dr. B.R. Ambedkar's views on SRC and smaller state. Okay, this is about the chapter 2. Chapter 3 వచ్చేసి formation of Andhra Pradesh 1956, gentleman agreement, Telangana regional committee, violation of safeguards, migrations, post 1970 scenario in Telangana. This is about chapter 3. Chapter 4, violation of employments and service rules, origins of Telangana agitation, protest in Kottagudem and other places, fast unto death by Ravindranath, 1969 agitation for separate Telangana, role of intellectual students employees in Jai Telangana movement. Chapter 5 is about formation, reasons for Jai Telangana movement, origins of Telangana movement, starting of the movement, role of various sections in the movement, spreads of movement and major events, actions of the government, suppression of Telangana, other consequences, leaders and its personalities. Okay, this is about chapter 5. ఇది మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో 5 chapters. ఈ చాప్టర్లో కూడా మనకు 7 టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో బట్ మనం ఒక 7 టాపిక్స్ని కూడా స్ప్లిట్ చేసుకుంటాం మైక్రోగా. ఓకే, ఒక్కొక్క టాపిక్ని మనం డెప్త్గా అనాలిసిస్ చేసి డిస్కస్ చేయాలి, ఎందుకంటే మనకు మెయిన్స్ అప్రోచ్లో చదవాలి కాబట్టి. ఓకే, నౌ సెకండ్ ఫేజ్ ఈజ్ మొబిలైజేషన్ ఫేజ్ ఫ్రమ్ 1971 to 1990. ఓకే, Chapter 1, court judgments on Mulki rules, Jayandra movement, consequences of Jayandra movement, Jai Bharat Reddy committee report, 1975 officers committee, GO 610, 1985. Chapter 2 is about rise and spread of Naxalite movement, causes and consequences, CPI ML party, Naxalite movement in Telangana, Jagityal Jaitra Yatra, after events of Jagityal Jaitra Yatra, alienation of tribal lands and Adivasi resistance, Jal, Jungle and Zameen. Chapter 3 is about rise of regional parties in 1980s, dominant culture, injustice done to Telangana by the actions of NTR. Chapter 4, liberalization and privatization policies in 1990s and their consequences, agrarian crisis, decline of handicrafts,
Other effects. Chapter 5. Request for Telangana identity. Political and ideological efforts. Discrimination and underdevelopment of Telangana. This is about phase 2. Okay. Next is phase 3, that is towards the formation of Telangana state, is from 1991 to 2004. Okay. So here chapter 1 is about public awakening and intellectual reaction against discrimination. Formation of civil society organization. Initial organization raised the issues of separate Telangana. Efforts of political parties. Next, chapter 2, establishment of Telangana Rashtra Samiti, political realignment and electoral alliances in 2004, TRS and UPA, Girgalian Committee, Telangana Employees Joint Action Committee, Pranab Mukherjee Committee, 2009 elections alliances, the registration against Hyderabad as a free zone, demand for separate statehood, formation of political joint action committee. Next, chapter 3 is about role of political parties, role of joint action committee, role of political joint action committee, role of caste association action committees, suicides for Telangana. Chapter 4, cultural rebellism in Telangana, role of various sections in transforming the institution into a mass movement, role of artists, role of intellectuals, role of journalists, role of students, role of lawyers, role of women, role of Muslims, various castes, forms of protest and major events. Next, chapter 5 is about UPA government stand on Telangana, all party meeting, Anthony Committee, statements on Telangana by Central Home Minister, Sri Krishna Committee report, AP Assembly and Parliament proceedings on Telangana, declaration of Telangana state in Parliament, Andhra Pradesh State Reorganization Act 2014 elections and victory of Telangana Rashtra Samiti, first government of Telangana state. Okay, so this is about the complete syllabus. So నేను చెప్పాను కదా మనం ఎలా ప్లాన్ చేసుకుందామంటే 3 phases ఉన్నాయి కదా. సో నేను ఎక్కువ టైం తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్క టాపిక్ని డెప్త్గా చదవాలి. ఓకే, సో నేను ఈ ఫిబ్రవరి మంత్ కంప్లీట్గా phase 1కి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మంత్ మార్చ్ ఫర్ phase 2, ఏప్రిల్ ఫర్ phase 3. ఓకే, మనకి ఏప్రిల్ వరకు కంప్లీట్గా సిలబస్ అవుతుంది. దెన్ వీ గో ఫర్ ద రివిజన్. ఓకే, దీంతో పాటు మనకి MCQs కూడా ప్రాక్టీస్ అవుతుంది. అంటే మనకు ఒక్కొక్క టాపిక్ పైన మనం ఎన్ని MCQs ఉంటే అన్ని MCQs ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, ఇఫ్ పాసిబుల్ అలాంగ్ విత్ ద ఆన్సర్ రైటింగ్ కూడా. ఓకే, సో మీ అందరికి ఎంతమందికి ఆన్సర్ రైటింగ్ ఓకేనో జస్ట్ కమెంట్ చేయండి. ఓకే, నా నేను చెప్పాను చాప్టర్ 1లో మనకి కల్చరల్ పార్ట్ ఉంది ఫస్ట్ అని చెప్పి. సో దాన్ని ఇప్పుడు చదవకుండా ఎట్ లాస్ట్ విల్ డిస్కస్. ఓకే, కల్చరల్ సెక్షన్ ఒకటి మాత్రం. ఓకే, సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాము అని అంటే, ఇన్ ద నెక్స్ట్ వీడియో దట్ ఈస్ అబౌట్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జింగ్. ఓకే, సాలార్జింగ్ రిఫార్మ్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు టాపిక్ వచ్చేసి. ఓకే, సో అంటే అసలు రిఫార్మ్స్ ఎలా వచ్చాయి అనేది, సాలార్జింగ్ ఎలా వచ్చాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం అందరికీ ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.